ఈ మధ్య డేటింగ్ ప్రపంచం చూస్తుంటే అబ్బా ఏదో కొత్త భాష నేర్చుకుంటున్నట్టే ఉంది కదా. ఒకప్పుడు ఎంత సింపుల్గా ఉండేదో, కానీ ఇప్పుడు చూడండి, గోస్టింగ్ అంట, బ్రెడ్ క్రంబింగ్ అంట, ఏవేవో కొత్త కొత్త పదాలు. అసలేంటివన్నీ? వీటికి అర్థమేంటి? సరే, ఈ కన్ఫ్యూషన్ అంతా పక్కనబెట్టి ఈ మోడర్న్ డేటింగ్ ట్రెండ్స్ ఏంటో సింపుల్గా క్లియర్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం రండి. సరే, ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే, ఫస్ట్ ఈ కొత్త డేటింగ్ డిక్షనరీలో కొన్ని ముఖ్యమైన పదాలు చూద్దాం. ఆ తర్వాత సడన్గా మాయమైపోయే వాళ్ల గురించి, అంటే ద డిసపియరింగ్ యాక్ట్ గురించి మాట్లాడదాం. అక్కడ్నుంచి అసలు కమిట్మెంట్ విషయంలో వచ్చే చిక్కులేంటి, రిలేషన్షిప్స్లో కనిపించే రెడ్ ఫ్లాగ్స్ ఏంటి, అండ్ ఫైనల్గా ఇవన్నీ తెలుసుకోవడం మనకు ఎందుకంత అవసరమో చూద్దాం. నిజమే కదా, ఈ రోజుల్లో డేటింగ్కి ఒక డిక్షనరీ అవసరం ఏమొచ్చింది అనిపిస్తుంది. ఎందుకంటే టెక్నాలజీ మారే కొద్దీ మన సంబంధాలు, డేటింగ్ చేసే పద్ధతులు కూడా పూర్తిగా మారిపోయాయి. దీంతో పాటే కొన్ని కొత్త, కొన్నిసార్లు చాలా వింతగా అనిపించే ప్రవర్తనలు కూడా వచ్చాయి. మరి వాటి కోసం కొత్త పేర్లు కూడా వచ్చాయి. అవేంటో చూద్దాం పదండి. ఈ అనుభవం చాలామందికి ఎదురయ్యే ఉంటుంది కదా. ఒక పార్ట్నర్ ప్రవర్తన చూస్తుంటే అసలు ఏం చేస్తున్నారో అర్థం కాదు. వాళ్ళేదో ఒక సీక్రెట్ రూల్ బుక్ ఫాలో అవుతున్నట్టు, మనకేమో ఆ రూల్స్ ఏంటో తెలియదు. చాలా గందరగోళంగా ఉంటుంది. అసలు ఈ కన్ఫ్యూజన్ వెనుక ఉన్న ట్రెండ్స్ ఏంటో ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం. సరే, ముందుగా బహుశా అందర్నీ చాలా నిరాశపరిచే ఒక విషయం గురించి మాట్లాడుకుందాం. నిన్నటిదాకా మనతోనే ఉండి ఈరోజు ఉన్నట్టుండి మాయమైపోవడం. అవును, ది డిసపియరింగ్ యాక్ట్ అన్నమాట. ఈ మాయం వెనకాలున్న ట్రెండ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. దీంట్లో మొదటిది లవ్ బాంబ్, ఘోస్టింగ్. పేరు వినడానికే చాలా డ్రమాటిక్గా ఉంది కదా, కాని దీన్ని అనుభవించడం ఇంకా దారుణంగా ఉంటుంది. అంటే ఏంటంటే, మొదట వాళ్ళు మనల్ని ప్రేమతో, అటెన్షన్తో ముంచెత్తుతారు. వావ్, అంతా ఒక కలలా అనిపిస్తుంది. కాని ఆ తర్వాత సడన్గా ఒక్క మాట కూడా చెప్పకుండా, అసలు కారణం ఏంటో చెప్పకుండా గాలిలో కలిసిపోయినట్టు మాయమైపోతారు. ఇది ఎలా జరుగుతుందంటే, దీనికి 2 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ స్టేజ్ లవ్ బాంబ్, అంటే నాన్ స్టాప్ మెసేజ్లో, గిఫ్ట్లో, పొగడ్తలో, వామ్మో భవిష్యత్తు గురించి పెద్ద పెద్ద మాటలు, మనకోసం ఆకాశాన్ని నేలకు దించేస్తారేమో అనిపిస్తుంది. ఇక రెండో స్టేజ్ ఘోస్ట్. సడన్గా కంప్లీట్ సైలెన్స్, ఫోన్ లేదు, మెసేజ్ లేదు. ఈ మార్పు ఎంత ఫాస్ట్గా జరుగుతుందంటే అసలు ఏం జరిగిందో మనకు అర్థమయ్యే లోపే అంతా అయిపోతుంది. చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. అయితే ఈ ఘోస్టింగ్ కథ ఇక్కడితో అయిపోదు. కొన్నిసార్లు అలా మాయమైన వాళ్ళు నెలల తర్వాత మళ్లీ ప్రత్యక్షమవుతారు. దాన్నే సబ్మరీనింగ్ అని పిలుస్తున్నారు. అచ్చం సముద్రం అడుగునున్న సబ్మెరీన్ ఎలాగైతే ఉన్నట్టుండి పైకి తేల్తుందో, అలాగే వీళ్లు కూడా ఏమీ జరగనట్టు మన జీవితంలోకి మళ్లీ వచ్చేస్తారు. సో ఈ రెండింటికి తేడా ఏంటంటే చాలా సింపుల్. ఘోస్టింగ్ అంటే ఆ కథకి అక్కడతో ఎండ్ కార్డ్ పడిపోయినట్టు. కానీ సబ్మెరీనింగ్ అనేది మనం అస్సలు కోరుకోని ఒక సీక్వెల్ లాంటిది. మళ్లీ మొదటికొచ్చిన కన్ఫ్యూజన్ అన్నమాట. సరే, మాయమైపోవడం ఒకెత్తు అయితే, మన కళ్ల ముందే ఉంటూ మనల్ని కన్ఫ్యూజ్ చేయడం ఇంకో ఎత్తు. వాళ్ల ఉద్దేశాలేంటో వాళ్లకే తెలీదేమో అనిపిస్తుంది. ఇలా మిక్స్డ్ సిగ్నల్స్ ఇచ్చే ప్రపంచం గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. అదే మన కమిట్మెంట్ క్వశ్చన్ సెక్షన్. దీంట్లో మొదటిది మంకీ బ్రాంచింగ్. పేరులోనే ఉంది కదా. కోతి ఎలాగైతే ఒక కొమ్మను పూర్తిగా వదలకుండానే ఇంకో కొమ్మను పట్టుకుంటుందో, సరిగ్గా అలాగే కొంతమంది ఒక రిలేషన్షిప్లో ఉంటూనే ఒకవేళ ఇది బ్రేక్ అయితే అని చెప్పి బ్యాకప్గా ఇంకో వ్యక్తితో కనెక్షన్ ఏర్పరచుకుంటారు. ఒంటరిగా ఉండిపోతామనే భయంతో ఇలా చేస్తుంటారన్నమాట. కానీ ఇది అస్సలు సరదా విషయం కాదు. మన సోర్స్ మెటీరియల్ ప్రకారం ఇది చాలా చాలా ప్రమాదకరమైన ట్రెండ్. ఎందుకంటే ఇలా చేయడం వల్ల ఆ రిలేషన్షిప్లో ఉన్న ముగ్గురి ఎమోషన్స్తో ఆడుకున్నట్టే. అందరూ మానసికంగా దెబ్బతింటారు. నెక్స్ట్ బ్రెడ్ క్రంబింగ్, అంటే రొట్టె ముక్కలు చల్లడమన్నమాట. అచ్చం పక్షులకి మనం బ్రెడ్ క్రమ్స్ వేసి ఆశ పెట్టినట్టు. కొంతమంది మనకి కమిట్మెంట్ అయితే ఇవ్వలు, కానీ అప్పుడప్పుడు కొంచెం అటెన్షన్ ఇచ్చి ఆశల్ని మాత్రం బతికిస్తారు. వాళ్లు పెట్టే ఎఫర్ట్ చాలా చిన్నది, కానీ మనలో రేకెత్తే ఆశలు మాత్రం చాలా పెద్దవి. అసలు దీనివల్ల ఎలాంటి పరిస్థితి వస్తుందంటే, అప్పుడప్పుడు చాలా ప్రేమగా మాట్లాడతారు, కొన్ని పర్సనల్ డీటెయిల్స్ కూడా షేర్ చేసుకుంటారు, వాళ్ల అటెన్షన్తో మనల్ని అట్రాక్ట్ చేస్తారు, అంతా బాగుందనిపిస్తుంది. కానీ అసలు విషయం అంటే రిలేషన్షిప్ గురించి, కమిట్మెంట్ గురించి మాట్లాడితే మాత్రం టాపిక్ మార్చేస్తారు. ప్రేమలో ఉన్నారో లేదో కూడా క్లారిటీ ఇవ్వరు, మనల్ని ఆ కన్ఫ్యూషన్లోనే ఉంచేస్తారు.
ఓకే, ఇప్పటిదాకా మనం అదృశ్యమవ్వడం గురించి, మిక్స్డ్ సిగ్నల్స్ గురించి, ఇలాంటి అస్పష్టమైన విషయాల గురించి చూసాం. కానీ కొన్నిసార్లు రెడ్ ఫ్లాగ్స్ మన కళ్ల ముందే చాలా స్పష్టంగా కనిపిస్తాయి. అలాంటి ప్రవర్తనల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇది బహుశా మనందరికీ బాగా తెలిసిన విషయమే. ఫబ్బింగ్ అంటే ఫోన్తో స్నబ్ చేయడం, అంటే పట్టించుకోకపోవడం అన్నమాట. మనం ఎవరితోనైనా ఉన్నప్పుడు వాళ్ళని పక్కనబెట్టి మన ఫోన్లో మునిగిపోవడం. నిజం చెప్పాలంటే ఇది ఎంత కామన్ అయిపోయిందంటే చాలాసార్లు మనం దీన్ని ఒక పెద్ద సమస్యగా కూడా చూడట్లేదు. కానీ చూడ్డానికి చిన్న అలవాట్లా అనిపించినా దీని ఎఫెక్ట్ మాత్రం చాలా పెద్దది. ఎందుకంటే ఒక పార్ట్నర్ని పక్కన పెట్టి ఫోన్ చూస్తున్నప్పుడు వాళ్లకి తాము విస్మరించబడుతున్నామనే ఫీలింగ్ వస్తుంది. వాళ్లకి విలువ ఇవ్వట్లేదని అనిపిస్తుంది. నెమ్మదిగా ఇది బంధాన్ని బలహీనపరుస్తుంది. ఇప్పుడొక చాలా విచిత్రమైన ప్రశ్న. ఎవరైనా కావాలని ఉద్దేశపూర్వకంగా తమకంటే తక్కువ అట్రాక్టివ్గా ఉన్నారని వాళ్ళు ఫీల్ అయ్యే వ్యక్తితో డేటింగ్ చేస్తారా? అలా ఎవరైనా చేస్తారా అసలు? ఆశ్చర్యంగా ఉంది కదూ! కానీ సమాధానం అవును, అలా చేస్తారు. ఈ వింత ప్రవర్తనకు ఒక పేరు కూడా పెట్టారు, ష్రెక్కింగ్. దీని వెనకున్న లాజిక్ ఏంటంటే తమకన్నా తక్కువ అట్రాక్టివ్ పార్ట్నర్ అయితే వాళ్లు ఎక్కువ లాయల్గా ఉంటారని, నిజాయితీగా ఉంటారని, వదిలి వెళ్ళిపోరని ఒక నమ్మకం. మన సోర్స్ మెటీరియల్ దీన్ని ఒక భయంకరమైన ట్రెండ్ అని వర్ణించింది. నిజమే, ఎంత దారుణమైన ఆలోచన ఇది! ఓకే, లవ్ బాంబ్, గోస్టింగ్, మంకీ బ్రాంచింగ్, ఫబ్బింగ్, ష్రెకింగ్, అబ్బా, ఇన్ని రకాల కన్ఫ్యూజింగ్ ప్రవర్తనల గురించి తెలుసుకున్నాం. అసలు పాయింట్ ఏంటంటే ఈ కొత్త పదాలన్నీ తెలుసుకోవడం వల్ల మనకేంటి లాభం? ఇదంతా ఎందుకు ముఖ్యం? ఒక్కసారి క్విక్గా రీక్యాప్ చేద్దాం. ప్రేమతో ముంచెత్తి మాయమయ్యేది లవ్ బాంబ్, ఘోస్టింగ్. నెలల తర్వాత తిరిగొచ్చేది సబ్మరీనింగ్. బ్యాకప్ ప్లాన్తో ఉండేది మంకీ బ్రాంచింగ్. ఆశలు రేకెత్తించు వదిలేసేది బ్రెడ్ క్రంబింగ్. ఫోన్తో మనల్ని పట్టించుకోకపోవడం ఫబ్బింగ్. ఇంకా తక్కువ అట్రాక్టివ్ పార్ట్నర్ని కావాలని ఎంచుకోవడం ష్రెకింగ్. సో చూశారుగా, ఇవన్నీ కేవలం తెలుసుకోవడానికి సరదాగా ఉన్న కొత్త పదాలు కావు. మనకెదురయ్యే కొన్ని కన్ఫ్యూజింగ్, కొన్నిసార్లు బాధపెట్టే అనుభవాలని గుర్తించి వాటికొక పేరు పెట్టడానికి ఇవి మనకు సహాయపడతాయి. ఏంటో అర్థం కావట్లేదు అనే ఫీలింగ్ నుండి ఓ, దీని పేరు బ్రెడ్ క్రంబింగ్ అని తెలుసుకోవడం ఆ సిచ్యువేషన్ మీద మనకొక కంట్రోల్ ఇస్తుంది, ఒక క్లారిటీ ఇస్తుంది. అదే చాలా ముఖ్యం. అయితే అసలైన ప్రశ్న మిగిలే ఉంది. ఇన్ని రకాల టాక్సిక్ ప్రవర్తనలకు పేర్లున్న ఈ ప్రపంచంలో మనం ఒక నిజమైన, ఆరోగ్యకరమైన కనెక్షన్ని ఎలా కనుక్కోవాలి, దాన్ని ఎలా నిలబెట్టుకోవాలి? ఈ ప్రశ్నకు సమాధానం మనమందరం కలిసి ఆలోచించాల్సిన విషయం. ఈరోజు మనం చేసిన ఈ విశ్లేషణ ఈ విషయంలో కొంత స్పష్టత ఇచ్చిందని ఆశిస్తున్నాను.